నమస్తే V3 న్యూస్కి స్వాగతం. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడును పరిశీలించినట్టయితే ఈనాడులో మరోసారి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షకు సంబంధించింది ప్రధాన వార్తగా ఇచ్చారు. పల్లెలు మురవాలే, గ్రామాల రూపురేఖలు మారాలే, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం. రెవెన్యూ కార్యదర్శుల పోస్టులపై సంతకం. 9355 గ్రామ కార్యదర్శుల పోస్టులపై సంతకం చేశారు. ఏప్రిల్ నుంచి వృద్ధులకు పింఛన్ మీద 2000 డబుల్ చేసే మేనిఫెస్టోలో ఏప్రిల్ నుంచి అమలు చేస్తా అంటూ ఒక ప్రకటన విడుదలైంది. 57 సంవత్సరాలు నిండిన వారికి వర్తింపు. మరో 2 కొత్త జిల్లాల ఏర్పాటుకు కూడా అడుగులు పడుతున్నాయి. ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటుకు అడుగులు. ఆగిపోయిన బతుకమ్మ చీరలు పంపిణీ కూడా 19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ అంటూ ఇక్కడ హైలైట్ చేశారు. మరో వార్త ఇక్కడ నేడే బాధ్యతల స్వీకరణ. కేటీఆర్ ఈరోజు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంకా మరోవైపు చూస్తే స్వర్ణ సింధూరం అంటూ ఒక వార్తను హైలైట్ చేశారు. మరో వార్త ఇక్కడ త్వరలో గ్రూప్ 1 ప్రకటన, పరిశీలనలో 3 నోటిఫికేషన్లు, 18 TSPS ఆవిర్భావ దినం, మరిన్ని నిర్ణయాలు వెలువడే అవకాశం. మరో వార్తా కథనం, పంచాయతీ రాజ్ రిజర్వేషన్లు 50%. సుప్రీంకోర్టుని అనుసరించే రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది. ఈ విధంగా చూస్తే బీసీలకు 23.81% రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంది. కింద ఒక వార్త ఇచ్చారు, ఛత్తీస్గఢ్ సీఎంగా భూపేష్ అంటూ. ఇది ఈనాడులో వచ్చిన ప్రధాన వార్తలు. మరో పత్రికను చూసినట్టయితే ఆంధ్రజ్యోతిలో పెన్షన్ని హైలైట్ చేశారు. ఏప్రిల్ నుంచి అమలు, పెన్షన్ 57 అంటూ కొత్త లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయండి. పెన్షన్ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా 2000 పెన్షన్ కోసం, పెంచిన పెన్షన్ కోసం ఏప్రిల్ వరకు ఆగాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని కేసీఆర్ తన రివ్యూలో వివరించారు. విధి విధానాలు ఖరారు చేయండి, బడ్జెట్ కేటాయించండి. అంటే కొత్తగా లబ్ధిదారులు ఎవరు ఈసారి పెంచే అవకాశం ఉండడంతో భారీగా బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది. దీనిపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మళ్ళీ ఎమ్మెల్యేల ద్వారానే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. ఈ నెల 27న పంచాయతీరాజ్ అవగాహన సదస్సు, పంచాయతీరాజ్ ఎన్నికల హామీపై ఉన్నత స్థాయి సమీక్ష, 9355 గ్రామ కార్యదర్శుల నియామకాల ఫైలుపై సంతకం, 2 కొత్త జిల్లాల ఏర్పాట్లు, మరికొన్ని డివిజన్లు, 6 మండలాల్లో కూడా పరిశీలన జరుగుతుందంటూ ఈ ఆంధ్రజ్యోతి కథనం ఇచ్చింది. ఇక్కడ చూస్తే సింధు నాదం అంటూ సింధు నెగ్గిన దాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. బ్యాడ్మింటన్లో సింధుకు గోల్డ్ మెడల్ రావడం, దీన్ని హైలైట్ చేయడం జరిగింది. మరో పక్క ఇక్కడ పంచాయతీరాజ్ రిజర్వేషన్లు 50% అంటూ ఇది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఆర్డినెన్స్ జారీ. SC ST జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 21%, ఎస్టీలకు 6%, బీసీలకు 23%. గతంతో పోలిస్తే తగ్గుదల. అన్ని కేటగిరీల్లోనూ సగం స్థానాలు మహిళలకే. 3వ వారం ఎన్నికల షెడ్యూల్ అంటూ వీళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ రాశారు. మరో వార్త ఇక్కడ 19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ అంటూ కోడ్ ముగియడంతో బతుకమ్మ చీరల పంపిణీకి రంగం సిద్ధమైంది. కింద చూస్తే ఇంట్రెస్టింగ్ న్యూస్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న క్యాబినెట్ని మినీ క్యాబినెట్ అంటూ ఒక వార్తా కథనం ప్రచురించారు. లోక్సభ ఎన్నికల వరకు 6 నుంచి 8 మందితోనే మంత్రివర్గం ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు ఈ కథనం సారాంశం. ఈ నెలాఖరులో మంత్రివర్గం ఏర్పాటు, మే తర్వాతే పూర్తిస్థాయి విస్తరణ, 100% విధేయులకే బెర్త్, అసెంబ్లీ సమావేశాలు నెలాఖరులోనే, అప్పుడే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, ప్రధానిని కలవడానికి త్వరలో ఢిల్లీకి సీఎం, మాతో టచ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారంటూ మరొక ఆసక్తికరమైన అంశం ఇందులో ప్రచురించడం జరిగింది. 8 మంది టీఆర్ఎస్లో చేరే అవకాశం. టీఆర్ఎస్కు కంఫర్టబుల్ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు, టచ్లో ఉంటున్నారంటూ ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మంత్రివర్గ విస్తరణ జాప్యానికి ఇదో కారణం, టీఆర్ఎస్ వర్గాల్లో విస్తృత చర్చ అంటూ. ఇక్కడ మరోవైపు ఇక్కడ కేటీఆర్ బాధ్యతల స్వీకరణ అంటూ ఇక్కడ వార్త ప్రచురించడం జరిగింది.
రిటైర్మెంట్ వయసు పెంపు గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాశారు. రిటైర్మెంట్ వయసు 61 సంవత్సరాలు చేయడంతో అసలు ఎప్పటి నుంచి అమలు అవుతుంది అంటే ఈ లోపు ఎంతమంది ఉద్యోగులు నష్టపోతారు అనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరోపక్క మోడీకి వ్యతిరేకంగా గడ్డుకాలం వస్తుందని పార్టీ పరిశీలనలో మోడీ కాకుంటే ఎవరంటూ కొన్ని పేర్లు ప్రచురించడం జరిగింది. మోడీ కాకుంటే పరిశీలనలో గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ల పేర్లు అంటూ ఒక వార్త రాయడం జరిగింది. అలాగే రాహుల్ గాంధీ 3 రాష్ట్రాలు గెలవడంతో మిత్రపక్షాలు కూడా కొంత సానుకూలంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. మా ప్రధాని అభ్యర్థి రాహుల్ అంటూ స్టాలిన్ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదనకు మిగతా పక్షాల నుంచి ఎలాంటి అనుకూలతలు ఉంటాయో చూడాలి. ఇది ఆంధ్రజ్యోతి స్థూలంగా ఇచ్చిన మెయిన్ ఎడిషన్. నెక్స్ట్ చూస్తే మనం సాక్షిలో కూడా క్యాబినెట్ గురించిన ప్రధానంగా ప్రస్తావించారు. మినీ క్యాబినెట్ నెలాఖరుకే, లోక్సభ ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ, తొలి విడతలో 6 నుంచి 8 మందికి. సేమ్ అన్ని పత్రికల్లోనూ ఇదే అంశాన్ని హైలైట్ చేశారు. 6 నుంచి 8 వరకే మంత్రులు ఉంటారని, 100% విధేయులకే అందలం. ఏ క్షణమైనా టీఆర్ఎస్లోకి 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అందుకే మంత్రివర్గ కూర్పులో ముఖ్యమంత్రి జాప్యం. అసెంబ్లీ సెషన్, ఎమ్మెల్యేల ప్రమాణం, స్పీకర్ ఎన్నిక నెల చివరిలోనే, అధికారుల నియామకంలోనూ అన్ని అంశాలు పరిగణలోకి అంటూ కేసీఆర్ సమీక్షకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. బీసీ కోటా 24% లోపే అంటూ ఇక్కడ మరో వార్తా కథనం ఇచ్చారు. ఏప్రిల్ నుంచి కొత్త పెంచిన పింఛన్లు అందరూ అనుకున్నట్టు వచ్చే నెల కాకుండా ఏప్రిల్ నుంచి అని అన్ని పత్రికలు దీన్ని హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ తెలంగాణ గులాబీ వనం అంటూ ఈరోజు కేటీఆర్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా దీన్ని హైలైట్ చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా బఘేల్ ఎంపిక చేసిన రాహుల్ అంటూ ఈ వార్తా కథనం సారాంశం. సాక్షిలో ప్రధానంగా ఇచ్చిన వార్తలు ఇవి. నెక్స్ట్ మరో పత్రికను చూసినట్టయితే వెలుగు పత్రికలో సైతం దీన్నే హైలైట్ చేశారు. క్యాబినెట్ విస్తరణ పైన మినీ క్యాబినెట్ 6 నుంచి 8 మందికి చోటు, లోక్సభ ఎన్నికల వరకు ఇంతే. స్వర్ణ సింధూరం అంటూ ఇక్కడ గెలిచిన సింధు గురించి ఇక్కడ వార్త ప్రచురించడం జరిగింది. మరోవైపు కింద 2 కొత్త జిల్లాలు, ఒక కొత్త డివిజను, 6 కొత్త మండలాలు. ఈ మండలాల్లో కొన్ని నేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. జిల్లాలు ములుగు, నారాయణపేట కేసీఆర్ చెప్పిన జిల్లాలే. డివిజన్ కోరుట్ల ఒక డివిజను, 6 కొత్త మండలాలు గట్టుపల, మల్లంపల్లి, చండూరు, మోస్రా, ఇనుగుర్తి, నారాయణరావుపేట అంటూ ఇక్కడ నేమ్స్ కూడా చెప్పడం జరిగింది. హామీల అమలు షురూ చేసిన సీఎం కేసీఆర్ అంటూ ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఇక బీసీ కోటాకు సంబంధించి బీసీ కోట 23% అంటూ ఒక వార్త ప్రచురించడం జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకే పంచాయతీల్లో 50% సీలింగ్, పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ సర్కార్ ఆర్డినెన్స్. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లలో మార్పులకు నో ఛాన్సు, 34% నుంచి 23%కి తగ్గనున్న బీసీ రిజర్వేషన్స్. బీసీలకు నష్టం జరుగుతుందనే ఆందోళన. అంటే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది వెలుగు ఇచ్చిన ప్రధాన వార్తలు. మరో పత్రికను చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో నేడు కేటీఆర్కు కారు స్టీరింగ్ అంటూ మొదటి వార్తగా ప్రచురించడం జరిగింది. తెలంగాణ భవన్లో ఉదయం 11:56 బాధ్యతలు స్వీకరిస్తారంటూ ఈ వార్త సారాంశం. మరోవైపు బంగారు సింధు అంటూ ఇక్కడ ఒక కథనాన్ని ప్రస్తావించారు. నెక్స్ట్ ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు, ఈ అందరికీ క్లారిటీగా ఏప్రిల్ నుంచి పింఛన్లు అంటూ ఇది ఒక క్లారిటీ వచ్చేసింది. 57 ఏళ్ళు నిండిన అందరికీ పింఛన్లు, కొత్త వాళ్ళ జాబితాను రెడీ చేయాలంటూ కేసీఆర్ సూచనలు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు కూడా ప్రారంభమైంది. 19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ, రైతు బంధుకు ఏటా 17,000 కోట్లు అంటూ నమస్తే తెలంగాణలో వార్త ప్రచురించదగినది. ఈ నెలాఖరులోనే మంత్రివర్గ విస్తరణ, పార్లమెంటు ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి విస్తరణ, 6 నుంచి 8 మందికి చోటు అంటూ నమస్తే తెలంగాణ సైతం ఒకే వార్తను ప్రచురించడం జరిగింది. స్థానికంలో కోట 50% లోపే, బీసీ రిజర్వేషన్లతో కలిపి మొత్తం పంచాయతీ ఎలక్షన్లో 50% వరకే అంటూ ఆర్డినెన్స్ తీసుకురావడానికి ప్రభుత్వం సమాయత్తమైంది. ఇది ఈరోజు నమస్తే తెలంగాణలో ఇచ్చిన ప్రధాన వార్తలు. మరో పత్రికను చూసినట్టయితే మన తెలంగాణలో కేబినెట్ లేట్ అంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది.
ఈ నెలాఖరుకు పరిమిత మంత్రివర్గం పార్లమెంటు ఎన్నికల తర్వాత పూర్తిస్తాయి అంటూ వరాల వర్షం కేసీఆర్ సమీక్షలో వరాల వర్షం అంటూ 9355 మంది కొత్త గ్రామ కార్యదర్శులు, ఏప్రిల్ నుంచి 57 ఏళ్ళు పింఛను, 19 నుంచి బతుకమ్మ చీరలు, నారాయణపేట ములుగు జిల్లాలు. ఇది మన తెలంగాణ ప్రచురించిన అంశాలు. పంచాయతీ రిజర్వేషన్ 50% సుప్రీంకోర్టు హద్దుకు లోబడి నిర్ణయం, పంచాయతీరాజ్ చట్టానికి సవరణ అంటూ దీనికి సంబంధించిన వార్తలు ఇవ్వడం జరిగింది. రాఫెల్పై జేపీసీ ప్రసక్తి లేదు అంటూ అరుణ్ జైట్లీ వార్తను కూడా ఒకటి ప్రచురించడం జరిగింది. ఇది మన తెలంగాణలో వచ్చిన వార్త. మరో పత్రికను చూసుకుంటే విజయక్రాంతిలో ప్రధానంగా వార్తను రాహుల్ గాంధీ మీద ఫోకస్ చేశారు. రాహుల్ గాంధీకి ఏడాది పూర్తయింది, బాధ్యతలు స్వీకరించి బహుమానంగా 3 రాష్ట్రాలు గెలుచుకున్నాడంటూ ఒక వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కొలువు, 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయంటూ కింద వార్తా కథనం ప్రచురించడం జరిగింది. మరోసారి మజ్లిస్ పక్ష నేతగా అక్బరుద్దీన్ ఓవైసీ అంటూ వార్త ప్రచురించడం జరిగింది. అలాగనే తెలంగాణలో మరో 2 కొత్త జిల్లాలు, రాహుల్ మా ప్రధాని అభ్యర్థి అంటూ స్టాలిన్ కూడా ప్రకటించడం జరిగింది. ఇది ఈరోజు విజయక్రాంతిలో వచ్చింది. ఇవి ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు. దానికి సంబంధించిన అంశాన్ని చర్చించడానికి మనతో పాటు సిపిఐ నాయకుడు సుధాకర్ గారు ఉన్నారు. అతనితో చర్చించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే. V3 న్యూస్, త్వరలో మన రుచులు. వెల్కమ్ టు పేపరు ముచ్చట కార్యక్రమం. మనతో పాటు సిపిఐ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు. పేపర్లో వచ్చిన వార్తలని ఒకసారి విశ్లేషిద్దాం. నమస్తే సార్. నమస్తే. బీసీ రిజర్వేషన్లని ప్రధానంగా ప్రస్తావించారు అన్ని పేపర్లలోనూ. మామూలుగా నేను కేసీఆర్ సమీక్షలో కూడా వచ్చినట్టుంది అది. అయితే 34% రిజర్వేషన్ నుంచి ఇప్పుడు 24% వరకు పడిపోయే అవకాశం ఉంది. దీన్ని అంటే బీసీ సంఘాలు కానీ బీసీలు కానీ మామూలుగా తగ్గిపోయారు. దీన్ని ఎలా మీరు సమీక్షిస్తారు? అంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ ఇంకొకళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చడం అలవాటు. ఇప్పుడు సుప్రీంకోర్టును అడ్డం పెట్టుకుని ఆయన ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే సమగ్ర కుటుంబ సర్వే చేసిన దాని ప్రకారం చూసి 52% బీసీలు వచ్చారు. నిజానికి దాని ప్రకారంగా అసలు 50% ఉండాల్సిందే, అదేమీ లేదు. దాని ప్రకారం నిజానికి పెరగాలి మరి అటు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది దాన్ని సుప్రీంకోర్టు ఆర్డర్ అడ్డం పెట్టుకుని ఇంకా తగ్గించే పద్ధతుల్లోనే ఈ రేపు పొద్దున వెళ్తే కనుక ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే మొన్నడు కూడా ఇది ఎన్నికల కమిషన్ దాని ప్రకారంగా మేము చేస్తామని ఏదో చెప్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆల్రెడీ దాని ఫెయిల్యూర్ అని చెప్పి వాళ్ళే చెప్పుకున్నారు. రజత్ కుమార్ గారు ఆయన అనౌన్స్ చేసి 20 లక్షల ఓట్లు పోయినందుకు ఆయన సారీ చెప్పడం కూడా జరిగింది ఒకవైపు చూస్తే. సో ఇవన్నీ ఏంటంటే ఇది ప్రజల్ని ఒక పద్ధతిలో వేసి అధికారం నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగమే రేపొద్దున పంచాయతీరాజ్ ఎన్నికల్లో చేయడానికి. నిజానికి మొదటి నుంచి కూడా మన రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటంటే బీసీలు పెద్ద వర్గం, కానీ ఎప్పుడు కూడా బీసీలకు ఎప్పుడు అధికార పగ్గాలు వచ్చింది దాఖలాలు లేవు మన రాష్ట్రంలో. ప్రతిసారి బీసీలు అంతా కలిసి అంటే బీసీలో ఏంటంటే అనైక్యత ఒకటి రావడం, దాంట్లో రకరకాల పద్ధతుల్లో ఇంటర్నల్ తగాదాలు రావడం, వీళ్ళందరూ కూడా పై వాళ్ళకి మొక్కటం, కింద వాళ్ళని నొక్కటం, అంటే దళిత వర్గాలని వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేసేంత బీసీలే. నిజానికి మన రాష్ట్రంలో మెయిన్ మేనేజ్మెంట్ అంతా వీళ్ళే అయినా అధికార పగ్గాలు మాత్రం పై వాళ్ళకు ఉంటాయి, పై వర్ణాలకి. వాళ్ళకి మొక్కి కింద వాళ్ళకి మొక్కడం అనేది ఆనవాయితీగా జరుగుతూనే వస్తుంది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో మరి రేపు పొద్దున్న సుప్రీంకోర్టుని అడ్డం పెట్టుకుని మళ్ళీ తగ్గించే పద్ధతులు చేస్తున్నారు. ఇది కనుక చేస్తే కనుక చాలా ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే ఉన్న పర్సెంట్ ఇంతకుముందు 34% ఉండేది, ఇప్పుడు 24, ఇంకో 10% తగ్గిపోవడం అంటే రిజర్వేషన్స్లో ఇంకా దారుణమైన పరిస్థితికి చేసే పరిస్థితి. మనకు కావాల్సింది మేము మొదటి నుంచి కూడా అసలు బీసీలకి సపరేట్ కమిషన్ వేయాలని చెప్పి, బీసీలకి సపరేట్ ప్లానింగ్ ఉండేది, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లాగానే బీసీ సబ్ ప్లాన్ ఉండాలని చెప్పి వాళ్ళ నిధులు వాళ్ళకు ఉండాలని వాళ్ళకి కావాలని మనం అంటుంటే ఇప్పుడు ఇంకొక పద్ధతులు తగ్గడం అనేది నిజంగా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. అది దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు అడ్డం పెట్టుకుని ఈరోజు ముందుకెళ్తామనడం అనేది
ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇంకొకళ్ళ భుజం మీద తుపాకి పెట్టి కాల్చడానికి చేసే ప్రయత్నాల్లో భాగమే ఆర్డినెన్స్ పట్టడం చేస్తున్నారు. ఇదొక్కటి కాదు, ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కాకుండా ఈరోజు ఈ పద్ధతులు తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇది అంటే యాక్చువల్గా ఇప్పుడు సమగ్ర సర్వే చేసింది. సమగ్ర సర్వేలో ఎవరి జనాభా ఎంత ఉంది, బీసీ జనాభా ఎంత ఉంది, ఓసీ జనాభా 52% వచ్చింది. అప్పుడు వచ్చిందని ఇప్పటి వరకు అంటే అనౌన్స్ చేసినట్టు లేదు, దాఖలాలు లేవు. అంటే అఫీషియల్గా అయితే ఎక్కడ ఈ వీళ్ళ జనాభా ఇంత అని అఫీషియల్ ఎక్కడ అనౌన్స్ చేయలేదు. అంటే ఇప్పుడు ఆర్డినెన్స్ తీస్తున్నారు. అంటే బీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలి అంటే సుప్రీంకోర్టుని ఎదిరించి చేయాలా, లేదంటే అసెంబ్లీలో ఏమైనా తీర్మానం చేయాలంటే నెక్స్ట్ ఉన్న పద్ధతులు ఏంటంటారు? ఇప్పుడు అసెంబ్లీలో ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ లాగానే అక్కడ కూడా ఆర్డినెన్స్ చేయొచ్చు, నష్టం ఏం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక పద్ధతులు చెప్పినా ఆర్డినెన్స్ అనేది దే హ్యావ్ టెక్నిక్ ఒక ఉండదు. అసెంబ్లీ ఆర్డినెన్స్ పనిచేస్తుంది. అది దానికేమి కోర్టు తీర్మానాన్ని వ్యతిరేకించినట్టు కాదు. ఎందుకంటే మన జనాభా ప్రకారం, ఎందుకంటే ఇంతవరకు కూడా సమగ్ర సర్వే చేసిన రోజు ఇట్ వాజ్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్, నేనేమి కాదనేది లేదు. బట్ దాని ప్రకారం ఈ రోజు వరకు ఎందుకు తీసుకోలేదు, అసలు ఎందుకు డిస్క్లోజ్ చేయలేదు అనేది ఆయనకే తెలవాలి. ఎందుకంటే కేసీఆర్ గారిని ఎవడు అడిగే ధైర్యం కానీ అడిగి మాట్లాడేది కానీ ఎవరికి లేదు ఈ రోజు వరకు కూడా. అంత ఏకఛత్రాధిపత్యంగా నడుస్తున్న రాజ్యం అది. దాంట్లో నిజానికి చాలా విషయాలు బయటకు వచ్చినాయి సమగ్ర కుటుంబ సర్వేలో. ఆ రోజు నాకు బాగా గుర్తున్నది, బయట దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా వచ్చేసి అందరి ఇళ్లలో కూర్చొని ఒక్క రోజులో నిజంగా అద్భుతమైన టెక్నాలజీతో ఉపయోగించారు ఆయన. బట్ అది ఎందుకు చేశారనేది ఈ రోజు వరకు కూడా బయట పెట్టకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఈ రోజు కూడా ఆర్టీఐ ప్రకారం దాన్ని అడుగుతుంటే ఇన్ఫర్మేషన్ ఈ రోజు కూడా ఇవ్వడం లేదు అది దానికి సంబంధించినది. దాంట్లో చాలా క్లారిటీగా మనకి 52% బీసీలు ఉన్నట్టుగా తేలింది మనకు అక్కడ. అది చాలా వాస్తవమైంది అది. కానీ బట్ ఇంతవరకు కూడా సరిగ్గా దాన్ని బయట పెట్టకపోవడం అనేది అసలు సమస్య మన దగ్గరే ఉన్నది. అది ఆయన వాళ్ళు చెప్పాల్సింది. ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు కూడా మనం చూసాం ఎన్నికల్లో కూడా ఎలా వచ్చాయి ఏంటి అన్నది నిజంగా ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి వాటన్నిటి అధికారం ఇంత పక్షం రావడం. ఎందుకంటే నాకు తెలిసి ఈ రాష్ట్రంలో మన ఎన్నికలకు ముందు దాదాపు 70 నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎమ్మెల్యేలకు వ్యతిరేక పవనాలు ఉన్నాయి, తిరుగుబాటు చేశారు. ఈవెన్ పద్మా దేవేంద్ర రెడ్డిని కూడా నిలబెట్టి మాట్లాడిన పద్ధతి, ఈటల రాజేందర్ను కూడా నిలబెట్టేసేసి నిరసనలు చేశారు. అటువంటి పరిస్థితులు ఉన్న దాంట్లో కూడా ఇంత మెజార్టీ రావడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. అదొకటి కాక ఈయన ఎమ్మెల్యేలలో 21 మందికి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు ఇంతవరకు గతంలో ఉన్న వాళ్ళకి. సార్ అటువంటి వాళ్ళు ఎలా గెలుస్తారు అన్నది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఒక చిదంబరం రహస్యంలాగా ఉండిపోయినాయి. ఎందుకంటే అక్కడ సమగ్ర కుటుంబ సర్వే మొదలుపెట్టుకున్నా తర్వాత ఏం చేస్తున్నా కానీ ఇవన్నీ ఇంతవరకు బయటపడని విషయాలే. ఇప్పుడు ఈరోజు బీసీలను కూడా ఏంటంటే అదొకటి అడ్డం పెట్టుకుని ఈరోజు బీసీలను వచ్చే పదంలోనే ఈ కార్యక్రమంలోనే ప్రభుత్వం చేయబోతున్నది అయితే మనకు కనబడతా ఉన్నది. ఇప్పుడు సమగ్ర సర్వే వివరాలు బయట పెడితే కనీసం ఏంటంటే సుప్రీంకోర్టు ఒకవేళ ఎవరైనా అప్పీల్కి వెళ్ళినా కానీ మా దగ్గర జనాభా ఎంత ఉంది ఇవ్వాల్సిన అవసరం వచ్చింది చెప్పచ్చు, జస్టిఫికేషన్ ఇవ్వడం కదా. ఆ జస్టిఫికేషన్ కూడా లేకుండా కేవలం అంటే ఎందుకంటే అదొక రహస్యం లాగా దాన్ని సమగ్ర సర్వే చేసి అందరు రాసుకున్నారు, అందరి పేర్లు కులంతో సహా మతంతో సహా అన్నీ ఉన్నాయి, కార్లు ఉందా, బర్రెలు ఉందా, అంటే అన్ని స్కూటర్ ఉందా, ఇల్లు ఉందా, ఇంత సొంత ఇంత వివరాలు కేసీఆర్ అసలు అంటే దీన్ని ఎలక్షన్లో వాడుకుంటుందా లేకపోతే ప్రజలకు బయట పెట్టడానికి అనేది ఇప్పటిదాకా తెలియదు. అవును, అప్పుడు ఈవెన్ స్కూటర్ ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు మధ్యలో కొన్ని ఈ పెన్షన్ స్కీమ్లు కానీ ఇవన్నీ కట్ చేశారు. నిజానికి స్కూటర్ ఉంటే కూడా వాళ్ళు రికార్డు వైట్ కార్డు తీసేశారు, వాళ్ళందరూ కూడా అందరికి తీసేశారు. అట్లా ఆయన కొంత మేనేజ్మెంట్ చేసుకున్నాడు ఆయన్ని, వాటి కోసం ఉపయోగించుకున్నారే కానీ నిజానికి బీసీ గణన ఎంత ఉన్నది, ఎస్సీ ఎంత ఉన్నది, ఎస్టీ ఎంత ఉన్నది, ఈ పద్ధతులు వీళ్ళకి చేద్దామన్నది మాత్రం చూడలేదు. ఎందుకంటే ఆయన అంతకుముందు కూడా ఏమీ తెలియకుండా కానీ కాదు 12% ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇస్తానని కూడా అప్పుడు ఆ రోజు ఆయన చెప్పడం కూడా జరిగింది. సో ఆయన తెలియక కాదు అని తెలిసి ఆయన ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసే పద్ధతుల్లోనే జరుగుతున్నది. ఏమైనా మళ్ళీ ఇప్పుడు థంపింగ్ మెజారిటీ అన్న దాంట్లో కూడా ఈరోజు అందరికి క్వశ్చన్ మార్క్, పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ ఇప్పుడు అది ఏంటి అన్నది ఎవరు మాట్లాడలేని పరిస్థితి, ఎవరిని తప్పట్లేని పరిస్థితి. కానీ మనకు చాలా క్లారిటీగా కనపడుతుంది ఏంటంటే ఎందుకంటే ఎన్నికల ముందు ఒక 2 నెలల ముందు 3 నెలల ముందు చూసినప్పుడు కూడా మంచి పవనాలు ఉన్నా తర్వాత ఆయన గ్రాఫ్ పడిపోయిన దానికి ఇంత థంపింగ్ మెజారిటీ రావడం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మనకి మిగిలిపోతుంది. ఇప్పుడు రిజర్వేషన్ల మీదనే ఇప్పుడు ఒకటి ఏంటంటే తమిళనాడు వాళ్ళు 69% రిజర్వేషన్స్ అమలు చేసుకుంటారు. కేవలం ఏంటంటే వాళ్ళు జనాభాను దానికి చూపించారు. వాళ్ళు సుప్రీంకోర్టు ఆర్డర్ పాటించలేదు వాళ్ళు పాటించకపోయినా సుప్రీంకోర్టు పెండింగ్ పెట్టింది. సరే మేము తర్వాత సమీక్షిస్తాం, మీరైతే అమలైతే జరుగుతుంది, తర్వాత ఏం ఫైనల్ అయితే తెలియదు. బట్ ఈ పంచాయతీ ఎలక్షన్ ఆల్రెడీ ఇంతకుముందు అమలు చేసినాం, అది అమలు చేసిన దాన్నే మా జనాభా ప్రాతిపదికన అమలు చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు ఒక సుప్రీంకోర్టుకి వెళ్ళడం లేకుండా అంటే సుప్రీంకోర్టు మేము చెప్పింది మేము ఫాలో అవుతున్నాం అనే ఆర్డినెన్స్ తీయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది. ఇప్పుడు ఎందుకు మనకి జిల్లాలకు సంబంధించి కూడా ఒక మాట అనుకున్నాం. జిల్లాలు కూడా ఎంతమంది కేంద్రం ఆమోదించలేదు, బట్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్. ఇంకో 2 కొత్త జిల్లాలు తీసుకొస్తున్నారు ఈరోజు, కొత్త జిల్లాలు పట్టుకొస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన పద్ధతుల్లో జిల్లాలు తీసుకురావడానికి కూడా చేస్తారు. అప్పుడు వాళ్ళకి సుప్రీంకోర్టు ఆర్డర్ కానీ ఆల్ ఇండియా వాళ్ళు కేంద్రం ఒప్పుకోకపోవడం కానీ అవన్నీ గుర్తురావు.
అవసరమైన చోట మాత్రమే వీళ్ళ కేంద్రం గుర్తొస్తుంది, అవసరమైన చోట మాత్రం సుప్రీంకోర్టు గుర్తొస్తుంది. జనగణన పట్టించుకోరు. నిజానికి జనగణన ప్రకారం దే కెన్ గో టు ది కోర్ట్, దాని నష్టం లేదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఓసీ కానీ బీసీ కానీ అందరికంటే జనాభా ఎంత ఉందో తెలిస్తే వాళ్ళు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. జనాభా ఓసీ ఇంత ఉంది, బీసీ ఇంత ఉంది, ఎస్సీ ఇంత ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆగమేఘాల మీద క్యాబినెట్ ఆర్డినెన్స్ పట్టరాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఏంటంటే ఇక్కడ అంతా వీళ్ళకి రేపొద్దున రాబోయే పంచాయతీ కానీ లేకపోతే ఇంకా వీటి కానీ వీటిని దృష్టిలో పెట్టుకుని ఎట్లా కంట్రోల్ చేస్తే ఎలా వస్తారని దాంట్లోనే. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా నాకు కనపడేది ఒక పాయింట్ ఏంటంటే బీసీలో ఉన్న డివిజన్స్, దీంట్లో ఉన్న ఇంటర్నల్ డివిజన్స్, వీళ్ళకి మధ్యన గొడవలతోటే ఈరోజు బీసీలు ఐక్యం కాలేకపోతున్నారు. బీసీలు కనుక ఐక్యం అయితే కనుక రాష్ట్రం అధికారం అంతా బీసీలకే వస్తుంది, డెఫినెట్గా వస్తుంది అధికారం అంతా రావడానికి అవకాశం. బీసీలో కూడా అంటే ఒక విమర్శ ఉంది, కొన్ని కులాల వాళ్ళే ఎప్పుడు అధికారం అనుభవిస్తున్నారు విమర్శ కూడా ఉంది. దానివల్ల కూడా డిఫరెన్సెస్ ఎక్కువ. అందుకనే నేను చెప్తున్నాను కదా, బీసీలు వాళ్ళు కొట్లాడుకుంటారు, పై వాళ్ళకి మొక్కుతారు, అగ్రవర్ణాలకు మొక్కుతారు, ఉన్న 5% 10%కి అగ్రవర్ణాలకు మొక్కుతారు, వీళ్ళే కింద వాళ్ళని నొక్కుతారు. ఇటు దళితులను కానీ వీళ్ళని కానీ నొక్కేదంతా వీళ్ళే కింద నుంచి. పైన వాళ్ళు ఆడిస్తూ ఉంటారు అధికారం ఉన్న వాళ్ళందరూ. అధికారం ఉన్న ఉదాహరణ మీకు నేను చెప్పక్కర్లేదు, రాష్ట్రంలో ఇంతవరకు వెళ్తున్నది కానీ ఎప్పుడు కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి అయిన దాఖలా మా దగ్గర కనబడవు సరిగా. అంటే ఇప్పుడు అంటే ఒకేసారి 10% తగ్గుతున్నాయి అంటే ఇప్పుడైనా బీసీల ఐక్యత వచ్చి మరి మా రిజర్వేషన్ శాతం మాకు కావాలి చెయ్యాలి, ఒక ఉద్యమం రంగం రావాలి, అవకాశం ఉందంటారు. ఉండాలి. నాకు ప్రకారం మీరు చూస్తే కనుక ఉండాలి నిజానికి. బట్ ఇప్పుడు ఏంటంటే మొన్న ఎన్నికల్లోంచి ఎవరు కోలుకోలేకపోయారు. ఈరోజు మొన్న జరిగిన ఎన్నికలు అందరూ ఎవరు ఊహించని రిజల్ట్స్. మరి దాంట్లో ఇప్పుడు ఎందుకంటే ఎట్లాగో హైకోర్టుకి వెళ్తున్నారు అందరూ కలిసి దానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఎందుకంటే ఒక చోట వచ్చిన ఓట్లు పోలేని ఓట్లను ఎన్నికైన దాంట్లో మన కౌంటీకి వచ్చిన ఓట్లు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. సో ఇది దారుణం. ఒక్క దాంట్లో కూడా కాదు, చాలా నియోజకవర్గాలు దాదాపు 30 నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పి మనం వింటున్నాం. వీటన్నిటి మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడుతుంది డెఫినెట్గా. అలాగే వీటి గురించి కూడా, ఎందుకంటే ఈ రేపు పొద్దున ఇది కనుక బీసీల కనుక తగ్గింది అంటే కనుక కొత్త సంక్షోభం ఒకటి మొదలవుతుంది. కానీ ప్రజల్లోంచి ఆ ఉద్యమం చేసే కెపాసిటీ ఈ ప్రస్తుతం ఉందా అన్నదే నాకు ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. ఎందుకంటే ఎందుకంటే ఇంకా కోలుకోలేదు. ఆ ఎన్నికల్లో పోటీల్లో జరిగింది కానీ ఎన్నికల్లో తిరిగిన వారు కానీ ఇంకా అలసట తీరలేదు వాళ్ళకి. వాళ్ళేమో విజయోత్సాహంలో ఏ పద్ధతిలో గెలిచారో అది పక్కన పెడితే విజయోత్సాహంలో వాళ్ళంతా ఉత్సాహంలో పరిగెడతా ఉన్నారు. ఇటు అవతల వైపు ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఏంటంటే నిరుత్సాహంగా ఉన్నారు. ఇంకా బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి, ఇంకా చేసిన అప్పులు తీర్చుకోలేని పరిస్థితి, అసలు మొహాలు చూపించుకోలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోంచి వెళ్ళే లోపల చావు దెబ్బ మళ్ళీ ఒకసారి కొట్టడానికి కేసీఆర్ చేసే ఇంకోసారి కొడితే అయిపోతుంది. దెబ్బతినున్నారు. ఈ టైంలో కొడితే వ్యూహాలు చాలా ఫాస్ట్గా తీసుకుంటున్నారు వ్యూహాలు. అంతే అంతే. ఎవరు మాట్లాడలేని పరిస్థితి చూడండి మీరు. అది మండలాలు అన్నాడు అన్ని చేసేస్తూనే క్యాబినెట్ పూర్తి స్థాయి క్యాబినెట్ లేదు, ఇంకా ఎప్పుడు ఏర్పడుతుందో పార్లమెంట్ ఎన్నికల తర్వాత అన్నాడు అంటున్నా. ఇంకా ఏం దాని మీద క్లారిటీ లేదు. ఒక్కడే కానీ సమీక్షలు నిర్వహిస్తుండే ఫస్ట్ అంటే అవతలోడు లేచే లోపలే మనం చెప్పే ఉద్దేశంతో మొత్తం అధికారం తీసుకుందామని. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో ఎవరు లేచే పరిస్థితి లేదు కాబట్టి అదే పద్ధతిలో పబ్లిక్ని దాన్ని క్యాచ్ చేద్దామని చేసే ప్రయత్నంలో భాగమే అంత తొందరగా. పంచాయతీ ఎలక్షన్లో లబ్ధి పొందాలని మ్యాక్సిమం ట్రై చేస్తున్నట్టు అనుకోవచ్చు దీన్ని బట్టి. ఎస్, పంచాయతీ ఎన్నికలు లబ్ధి పొందడానికి తర్వాత ఇక మిగతా జనరల్ ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్సీలు ఉంటున్నాయి. ఎమ్మెల్సీలు దాదాపు ఒక 10-15 ఖాళీలు అవుతున్నాయి. కొన్ని అనర్హత వేట అంటున్నారు, కొన్ని అయ్యా అంటున్నారు. అవి తర్వాత పార్లమెంట్ ఎన్నికలు 2 నెలలు మొదలైపోతాయి. 2-3 నెలల వరకు మొదలైపోతాయి. ఎందుకంటే మేలు జరగాలి ఎన్నికలు అయ్యి. కాబట్టి వాటన్నిటికీ ప్రిపరేషన్స్ ఇవన్నీ చేస్తున్నాడు ఆయన. అంటే పంచాయతీ ఎన్నికలకు అంటే హైకోర్టు చెప్పింది లోపు చేయాలని, అందుకే ఉన్న ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అనుకుంటాను. అంతేనండి. ఇప్పుడు ఏంటంటే నేను స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, కేసీఆర్కి మొదటి నుంచి కూడా తను చేయలేని పనులన్నీ సుప్రీంకోర్టు మీద పెడతాడు, లేకపోతే ఇంకోళ్ళ మీద పెడతాడు, లేకపోతే ప్రతిపక్షాల మీద పెడతాడు. ప్రతిపక్షాలు వద్దంటే అంటాడు, ముందేదో అనేస్తాడు నేను చేస్తానని. తర్వాత దానికి ఇదేంటి ప్రాబ్లం అనేటప్పటికి ఇప్పుడు సెక్రటరేట్ విషయమే తీసుకోండి. సెక్రటరేట్ చేంజ్ చేస్తానప్పుడు అది దాని గురించి ఇంకొక మాట పెట్టి ప్రతిపక్షాలు వద్దన్నాయి అంటాడు. అసలు సెక్రటరేట్ రాని ముఖ్యమంత్రి ఆయన నిజంగా. మరి అది నేను ఇప్పుడు కామెంట్ చేయడానికి కూడా నేను కూడా మీరు చెప్పినట్టుగానే అసలు సెక్రటరేట్ రాని ముఖ్యమంత్రిని గెలిపించడం అనేది ప్రజల దౌర్భాగ్యం అది. ఎందుకంటే మనకు కూడా ఒకటి, నేను తెలంగాణలో నాకు బాగా ఒక అలవాటు, చిన్నప్పటి నుంచి ఇక్కడ చూస్తున్నాం కాబట్టి బానిసత్వానికి అలవాటు పడిపోయి ఉన్నాం మనం తెలంగాణలో చాలామంది. మొదటి నుంచి కూడా నీ బాంచందరా నీ కాలు మొక్కుతా, దాని నుంచి ఇంకా బయటపడటం లేదేమో మనము అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను కేసీఆర్ యొక్క అఫ్కోర్స్ సందర్భం కాకుండా ఒక మాట చెప్తాను. కేసీఆర్ది
నేనేమి ఆయన కార్యక్రమాలకో పథకాలకో వీటికో నేనేమి వ్యతిరేకం కాదు, అవన్నీ ఓకే. బట్ మనకు ఒక ఫ్రీడమ్ అనేది లేదు ఇక్కడ ఈ రాష్ట్రంలో, చెప్పుకోవడానికి ఒక వేదిక అనేది లేదు, లేకపోతే ఇంకోటి చేయడానికి లేదు. ఒక సెక్రటరీ ఒక మినిస్టర్ని కలుద్దామంటే అవకాశం లేదు, పోనీ మినిస్టర్తో ఒక పని జరుగుద్దా అంటే జరగదు. అంతా సీఎం చేతుల్లోనే, ఆ సీఎం గారు అందుబాటులో ఉండరు. సో ఒక 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 కుటుంబ పాలన కింద సాగుతున్న దాంట్లో దాన్ని వ్యతిరేకిస్తారని మేము అందరం ఎక్స్పెక్ట్ చేసాం. నేనేమి ఏదో మంచి కోసం లేకపోతే చీరల కోసం అని కాదు. బట్ ఇక్కడ చూస్తే కనుక ప్రజలు ఇంకా బానిసత్వంలో ఉండి బయటకి రాలేకపోతున్నారేమో అనిపిస్తుంది. అట్లాగే వచ్చిన రిజల్ట్స్ ఇవన్నీ. ఎత్తేయడం అది మళ్ళీ హైకోర్టే, మళ్ళీ హైకోర్టు అడ్రస్ అనే వచ్చినాయి. అంటే అది కేసీఆర్ ముఖ్యమంత్రి రాకుండా ఒక మాట అనేవాడు, తెలంగాణ వచ్చిన తర్వాత నేను కావాలనుకుంటా నేను పౌర హక్కుల నేతగా పనిచేస్తాను, నేను అంటే పౌర హక్కుల నేతగా చేస్తా అన్నాడు, హక్కులే లేకుండా చేస్తున్నాను అంతే. నిజం. ఇప్పుడు లేదు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీకు ఈ మిగతా వాళ్ళని ఉంచాడని అనుకోవట్లేదు. ఆల్రెడీ మల్రెడ్డి రంగారెడ్డి వెళ్తున్నాడని చెప్పినాను నేను. చందర్ జరిగింది, 8 మంది 10 మంది మాకు టచ్ లో డిలే అవడానికి అదొక రీజన్. రాముల్ నాయక్ వెళ్ళిపోయాడు, చందర్ కూడా వెళ్తున్నాడని చెప్పినాం మనం, వెళ్ళిపోయాడు. రాముల్ నాయక్ కూడా జాయిన్ అయిపోయాడు, మల్రెడ్డి రంగారెడ్డి కూడా వెళ్తాడని చెప్పి మేము వింటున్నాం. అది సో లేక కాంగ్రెస్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. నేను ఒకటి ఈ ప్రజాకూటమి మేము ఫామ్ చేసినప్పుడు మొన్న నేను కూడా కీ పర్సన్ దాంట్లో, అప్పుడు మేము ఆలోచించింది ఇదే, అటు ఇటు అయితే కనుక దీంట్లో వెళ్ళిపోతారేమో అనుకున్నాం, ఏదో బ్యాలెన్సింగ్ వస్తాయి అనుకున్నాం. కానీ కాకపోయినా కానీ వెళ్ళడానికి అవకాశాలు ఏంటంటే, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఒక సిద్ధాంతం మీద ఉంటారు కాబట్టి బయటకు వెళ్ళే అవకాశాలు ఉండవు వీళ్ళకి. కానీ ప్రలోభ పెట్టి మా దగ్గర నుంచి కూడా తీసుకోగలిగిన కెపాసిటీ కేసీఆర్కి ఉంది. రవీంద్ర నాయక్ని కమ్యూనిస్టుని కూడా తీసుకెళ్ళగలిగిన కెపాసిటీ అధికారంలో ఉండి, అంతకుముందు నవ్వు నష్టమైపోయాడు, అది వేరే అనుకోండి. అధికారంలో ఉండగా పోయింది చరిత్ర కేసీఆర్ ఇది. సో వెళ్ళగలుగుతారా అనుకున్నప్పుడు అక్కడ సిద్ధాంతపరం కాదు, వాళ్ళు వచ్చింది ఎంత డబ్బుల కోసమే వస్తారు. ఇప్పుడు ఈరోజు ఎన్నికల్లో వచ్చేదంతా ఈరోజు డబ్బుల కోసమో వాటి కోసం వస్తున్నారే కానీ సిద్ధాంతం మీద వచ్చేది కాదు. బుర్జా పార్టీలు అని అంతే, కాంగ్రెస్ కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ మన ఇది కానీ టీఆర్ఎస్ కానీ ఏమైనా కానీ సిద్ధాంతం కోసం వచ్చినాయి కావు. ఇవన్నీ ఏంటంటే మనీ సంపాదించడానికి వచ్చే ఎమ్మెల్యేలు గెలవడానికి ప్రయత్నం చేస్తారు. దాంట్లో వాళ్ళు గెలిచిన తర్వాత అధికారం కోసం మళ్ళీ దాంట్లో దూటంలో ఆశ్చర్యం లేదు. 8 మంది పోయినా ఆశ్చర్యం లేదు, రేపు పొద్దున కాంగ్రెస్ నుంచి మొత్తం వాషౌట్ అయినా ఆశ్చర్యం లేదు ఇక్కడ దీంట్లో. అంటే గతంలో ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి ఉన్నా నిధులు రావడం అనేది ప్రశ్నించడం అనేది జరిగేది. ఇప్పుడు అంటే అధికార పార్టీకి ప్రశ్నించడం హక్కు లేదు, కనీసం ప్రతిపక్షాలకు అంటే క్లియర్గా ఏంటంటే మీరు మా పార్టీలోకి రాకపోతే మేము మీకు ఫండ్ చేయం అనే ఒక ధోరణి కనిపిస్తున్నట్టుంది. తప్పని పరిస్థితిలో కొందరు వెళ్ళాల్సిన లేదు. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తానండి. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అప్పుడు అంతకుముందు ఎప్పుడు కూడా దాంట్లో లేడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన నిధులు తెచ్చుకుని ఆయన ఏరియాలో చాలా డెవలప్మెంట్ చేశాడు కేసీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ, ప్రతిపక్షంలో ఉండి కూడా. సో అప్పుడు వాళ్ళకి లేనిట్టు ఇప్పుడు ఎందుకు వస్తుంది? రావడానికి అవకాశం లేదు, ఇటు బెదిరించడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎక్కువ లాభాల కోసం అని చెప్పి వీళ్ళలో ఉన్న వీక్నెస్ని ప్రలోభాలని తీసుకుని వాళ్ళు తీసుకెళ్తాం జరుగుతుంది. నిజానికి సిద్ధాంతం ఉండి కరెక్ట్గా ఉంటే కనుక డబ్బులు అన్ని చోట్లకు వస్తాయి. ఇట్స్ రైట్ ఆఫ్ ది ఆ ఏరియా, ఈ నియోజకవర్గ ప్రజల యొక్క రైట్, అది హక్కు. అది ఇవ్వాల్సిందే, ప్రభుత్వం ఇవ్వాల్సిందే. అంతే. నిజానికి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బీ నగర్ ఉందనుకోండి. ఇప్పుడు ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి గెలిచాడు. ఎల్బీ నగర్లో కనుక అభివృద్ధి జరగకపోతే ఎల్బీ నగర్ ప్రజలు ఊరుకోరు కదా, ఉద్యమాలు చేయొచ్చు, ఇక్కడ చేయించవచ్చు, వీళ్ళందరితోటి చేసి మాకు ఈ రైట్స్ కావాలని అడిగిపించచ్చు. అడిగిపించే కెపాసిటీ ఆ ఎమ్మెల్యేకి ఉంటుంది కూడా. అది కాకుండా నేను దాంట్లో వెళ్తేనే డబ్బులు వస్తాయంటే మాత్రం మనం ఏం చేసేది ఏం లేదు. బట్ డెఫినెట్గా ఈ ఎల్బీ నగర్ ప్రజలకి ఒక హక్కు ఉంది, మాకు అభివృద్ధి జరగాలి, ఇక్కడ ఫ్లైఓవర్ జరగాలి, వీటికి డబ్బులు రావాలి అన్నప్పుడు వాళ్ళందరూ కూడా నిలబడతారు. ఇక్కడున్న అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాల్సింది, చేస్తే వస్తాయి కూడా. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువ ప్రలోభాలు, ఎక్కువ డబ్బుల కోసం అని చెప్పి వేరే పార్టీలు జంపు కావడం అనేది జరుగుతుంది. అది జరగడానికి ఆస్కారం ఎక్కువ కనబడుతుంది మనకి. తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆనవాయితీగా మారింది అనిపిస్తుంది. ఎందుకంటే ఏపీలో చూసిన అదే పరిస్థితి ఉంది, తెలంగాణలో. ఇంకోటి ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ మీద, ఒకవేళ కనుక 1-2 సీట్లు తక్కువ ఉన్నాయి హంగైందంటే వెళ్ళడానికి తప్పలేదు, కానీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి. లాస్ట్ టైం 63 సీట్లు వచ్చినాయి కేసీఆర్కి, కొంచెం గట్టి కావడానికి అనుకోవచ్చు. ఈసారి నియర్లీ 90 సీట్లు వచ్చినా 90 సీట్లు వచ్చినా కానీ మళ్ళీ అదే పద్ధతి అవలంబించడం అనేది. ఇప్పుడు లాస్ట్ టైం 63 కూడా వచ్చింది, మెజార్టీ 3 సీట్లు ఎక్కువే ఉండే, అవసరం కూడా లేకుండే. కానీ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి చూస్తే కనుక వాళ్ళందరూ మన తెలంగాణ వ్యతిరేకులు వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ తెలంగాణ వ్యతిరేకులు వెళ్ళి జాయిన్ అయ్యారు, తెలంగాణ వ్యతిరేకులు తీసుకెళ్ళారు. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అది. ఆయన అట్లాగే తీసుకున్నాడు, వాళ్ళకి పెద్దపీట వేశాడు.
ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా వెళ్ళడంలో ఆశ్చర్యం లేదు, వెళ్ళడంలో. ఎందుకంటే రేపు పొద్దున 5 సంవత్సరాలు వీడు బతకాలి, చేసిన అప్పులు తీర్చుకోవాలి, లేకపోతే అవి ఉంటే ఇంకేమైనా ఉంటే ఈ సమస్యలన్నీ పెట్టుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ టార్గెటే అది, డబ్బులు సంపాదించడానికే. ఐరనీ ఏంటంటే రాజకీయాల్లో మీకు ఐడియా ఉంటుంది కదా, ఆటో డ్రైవర్కి లైసెన్స్ కావాలంటే 8వ క్లాస్ కంపల్సరీ. బట్ మీకు మినిస్టర్ అవ్వడానికో, ఎమ్మెల్యే అవ్వడానికో, సీఎం అవ్వడానికో, ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి మాత్రం ఏ విద్యార్హత అక్కర్లేదు, ఏ సర్టిఫికేట్ అక్కర్లేదు. వాడు ఒక భారతీయ పౌరుడైతే చాలు, వాడికి వెళ్ళిపోతారు. అందుకనే రాజకీయాల్లో మనం చూస్తున్నాం కదా ఎంతమంది ఎలా ఉన్నారో ఇక్కడ. థ్యాంక్ యూ సార్, మా వీక్లీ ఛానల్కి వచ్చి. థ్యాంక్ యూ. నాకు కూడా ఫస్ట్ టైం ఇది మీ ఛానల్ రావడం. ఈ ఛానల్లో అందులో నా మలకపేట పుట్టి పెరిగిన ఏరియా ఇది, ఎంత నాది. ఈ ఏరియాలో రావడం అనేది అందుకు చెప్పగానే పరిగెత్తుకొచ్చాను. అందరికీ మరొకసారి అభినందనలు. ఈ రాష్ట్రంలో నూతన సంవత్సరం రాబోతున్నది, నూతన సంవత్సరం వేడుకలు వచ్చే సంవత్సరం అందరికీ బాగుండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది పేపరు ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం.